శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహువు లగ్నం వందే సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి ఒక విధమైనటువంటి ధైర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఏ పనైనా స్వశక్తితో ఏదో విధంగా పూర్తి చేసే ప్రయత్నం అన్నది చేస్తూ ఉంటారు. అది న్యాయమా అన్యాయమా అవినీత అన్నది లేకుండా చాలా వరకు అనుకున్న కార్యక్రమం సక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని భగవానుడు ధనస్థానంలో ఉంటూ వక్ర గమనం పొందడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయడం కానీ, వేరే ప్రాంతంలో తన కార్యక్రమాలు నిర్వహించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా అటు రాశి యందు ఉన్నటువంటి రాహువు, ధనస్థానంలో ఉన్నటువంటి శని జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు, కొన్ని అదనపు బాధ్యతలు రావడం అన్నది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు ఈ రాశికి యోగకారకుడుగా చతుర్థ స్థానంలో మాలవీయ మహాపురుష యోగ ప్రభావంతో ఈ నెల 26వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే జాతకుడు ఏదైనా ఒక కొత్త స్థిరాస్తి కొనే ప్రయత్నం జరుగుతుంది. కానీ లేదంటే ఇతరుల వల్ల, వాళ్ళ బంధువుల వల్ల, పేరెంట్స్ వల్ల, భర్త లేదా భార్య వల్ల ఏదైనా ఒక కొత్త వాహనం కానీ, కొత్త గృహం కానీ సమకూరే అవకాశం ఉంది. కామన్గా ఈ స్త్రీలకైతే ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ సమకూరడం అనేది కామన్గా ఉంటుంది. విద్యార్థులు కూడా వారి యొక్క విద్య సంబంధించిన వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు ఈ రాశి వారికి ధన లాభాధిపతి. సో ధనం సంపాదించాలన్నా, దాన్ని దాచుకోవాలన్నా, ఖర్చు పెట్టాలన్నా గురువే ఏకైక గ్రహం ఈ కుంభరాశి వారికి. అందువనే ఈ రాశి వారికి ఎప్పుడు ఆదాయం బాగుంటే కంటిన్యూగా ఒక సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండదు. మళ్ళా ఒక సంవత్సరం అంతా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల వీళ్ళు పెద్దగా సేవింగ్స్ చేసుకోలేకపోతుంటారు. ఇప్పుడు ఈ గురువు 5వ స్థానంలో మంచి స్థితిలో ఉండడం వల్ల, లాభస్థానాన్ని వీక్షించడం వల్ల వీరి యొక్క ఆదాయం 100% పెరుగుతూ ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా, అంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క టాలెంటు, వీరి యొక్క సంతానం యొక్క సహకారం, వీళ్ళ ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం వల్ల కామన్గా వీడి యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. చాలా వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. అటు ఓన్లీ ఆర్థికపరమైనటువంటి ఆదాయమే కాకుండా మాట సహాయం కానీ, పెద్దల సహకారం కానీ చాలా వరకు లభించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. మొత్తం మీద ఏంటంటే గురువు యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో ఈ బుధుడు, రవి ఉండడం వల్ల విజయ అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. మీరు ఒక గవర్నమెంట్ సర్వీసులో, గవర్నమెంట్ ఆఫీసుల్లో పని ఉన్నా, లేదంటే ఏదైనా ఆర్థికపరమైనటువంటి కేసులు, చికాకులు ఉన్నా, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఉన్నా కంపల్సరీగా అవి నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఈ సమయంలో దగ్గర బంధువులతోనే విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అది సంతానం అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, వేరే ఫ్రెండ్స్ అన్న అవ్వచ్చు, ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు అవ్వచ్చు, మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఏదో విధంగా విరోధాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ యొక్క విషయంలో అది న్యాయం జరిగి మీరే కరెక్ట్ అని తెలుస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా పరిచయాలు, బంధుత్వాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే విధానంగా వెళ్ళడమే మంచిది. సో ఏదైనా 7వ స్థానంలో ఈ కుజ కేతువుల కలయిక భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. పార్ట్నర్స్ మధ్య విభేదాలు ఉంటాయి. భూమి, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కుజకేతువులు మీకు సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఏదో విధంగా ఇన్వాల్వ్ చేసి దానివల్ల ఇబ్బంది కలిగే విధంగా మీ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ ధనస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఇవన్నీ కూడా వివాహం, భార్య, కుటుంబం ఈ సంబంధించిన విషయాల్లో సమస్యలు రావడం, అలాగే వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నా కూడా ఏదో విధంగా వాయిదా పడడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. అయితే ఈ పక్ష ప్రారంభంలో ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా
ఈ రాహుకేతువుల మధ్య ముఖ్యంగా 1-7 యాక్సెస్ మధ్య ఉండిపోవడం వల్ల ఏంటంటే ఈ పర్సనల్ లైఫ్లో చాలా వరకు చికాకులు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే గురువు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేయడం వల్ల, భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఎటువంటి సమస్యని దైవ బలంతో దైవానుగ్రహంతో కంప్లీట్ చేసుకుంటారు. గతంలో పుణ్యం మీకు కలిసి వస్తుంది. గతంలో మీరు ఎవరికైతే సహాయపడి ఉన్నారో ఈ సమయంలో వారు సమయానికి మిమ్మల్ని ఆదుకొని చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా కొత్త అవకాశాలు వస్తే మాత్రం దాన్ని వదులుకోకుండా దాన్ని ఉపయోగించుకోవడం అన్నది మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అంటే ఉద్యోగరీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఏదో కారణం వల్ల ఎడబాటు కొంతకాలం ఉంటుంది. కాబట్టి ఇలాగ ఉద్యోగపరంగా వచ్చినప్పుడు కామన్గా అది రెండు కలిసి వస్తాయి. కాబట్టి అటువంటి అవకాశం ఏమన్నా వస్తే కంప్లీట్గా దాన్ని అంగీకరించడం మంచిది. అట్లాగే దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి ఒక చోటికి వద్దామని మీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేరే అవకాశం ఉండదు. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయడం కన్నా ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వడమే మంచిది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరిగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ఆ ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది.
లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.